చూసుకున్నట్టయితే కాట్పల్లి నరేందర్ రెడ్డి అంటే ప్రముఖ వ్యాపారవేత్తగా, ప్రముఖ రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితం. కానీ మొదటిసారి ఆయన సతీమణిని తెరపైకి తీసుకురావడానికి ప్రధాన కారణం అంటే ఇక్కడ నేను రిటైర్ ఎంప్లాయీని. నాకు అంతకుముందే ఒకసారి ఆఫర్ వచ్చింది, కానీ నేనే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను చేయలేదు అప్పుడు. ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి బరిలోకి దిగాను. అంటే ఆయన ప్రయత్నం ఆయన చేసింది కాబట్టి ఇక్కడ మా దగ్గర జనరల్ వచ్చింది లేడీ, కాబట్టి నేను బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే బీజేపీ చూసుకున్నట్టయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి 100 కోట్ల నిధులు ప్రకటించడం అనేది ఎన్నికల స్టంట్ అని అంటున్నారు. దీని గురించి మీరు? ఎన్నికల స్టంట్ ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మనది ఉంది. ఇప్పుడు మొన్న విలేజ్లలో కూడా చూసారు మీరు, సర్పంచ్లంతా ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చిండ్రు. కాబట్టి మనకు ఇక్కడ 2 బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఉంది, ఎంపీ బీజేపీ ఉంది. కాబట్టి మనకు వీధి ఇవన్నీ మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే మీరు ఇక్కడ కనీసం మేయర్ అన్న కాంగ్రెస్ గెలిపిస్తే మన పట్టణం నగరం నిజామాబాద్ నగరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళకి ఎటువంటి స్టంట్ లేదు, అది ఓన్లీ వాళ్ళ అభివృద్ధి కోసమే చెప్పారు. నేను ఉండేది ప్రజలకు దగ్గరలోనే ఉన్నాము, నా చుట్టుపక్కల అంతా ప్రజలు జనమే ఉన్నారు, నేను వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను. వాళ్ళు మా ఇంటికి కూడా రావచ్చు, దగ్గర. ఇంతకుముందు బరిలో కొందరు దిగిన వాళ్ళు దూరము ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళొచ్చి కూడా చేసిండ్రు. నేనైతే ప్రజలకు అందుబాటులోనే ఉంటాను. 19 డివిజన్ ప్రజలకు నేను అందరికి నా చుట్టుపక్కలనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి నేను ఎప్పుడు ఎలవేళ అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటాను, వాళ్ళకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఏమి మనకు లేదు, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు కాబట్టి ఏవి కూడా పథకాలు వాళ్ళకి ఫండ్స్ రావు, వాళ్ళు వేది కూడా అమలు చేయలేదు. కాబట్టి మా 19 డివిజన్ ప్రజలకు చెప్తున్నా ఏంటంటే నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీరు ఫస్ట్ ఓటు వేసి నన్ను గెలిపించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో ఓటు వేసి నన్ను, మీ అమూల్యమైన ఓటు వేస్ట్ చేయకుండా నాకు వేసి గెలిపించాలని ఆశిస్తున్నాను.